అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి విల్ దే కాంటాక్ట్ ఆర్ నాట్? మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము. ఓకే. సో, ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు? ఆ తర్వాత ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ఫైనల్లీ యెస్ ఆర్ నో అనేది చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Will collective's person contact them? Will they contact or not? ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని అర్థం చేసుకోండి. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద మెన్షన్ చేశాను. సో మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. Started. Universe, please give me reading for my collective. చూద్దాం ఫస్ట్ ఈ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. డెత్. ఓ నిన్న చాలా పవర్ఫుల్, ఈరోజు కూడా పవర్ఫుల్. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, వన్ మోర్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ మాట్లాడదాం మనము. డెత్ కార్డ్తో రీసెంట్లీ మీ మధ్యలో ఏదైనా ఎండ్ అవుతూ ఉండొచ్చు. ఈ కనెక్షన్కి సంబంధించి కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉండొచ్చు మీ ఇద్దరును, మీరు మీ పర్సన్. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే. మీకు ఫ్రెండ్, పార్ట్నర్, లైక్ రొమాంటిక్ పార్ట్నర్, ఏదన్నా ఎవరైనా ఉండొచ్చు అనమాట. సో డెత్ కార్డ్తో ఏదో ఒక సైకిల్ అనేది ఎండ్ అవుతూ ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఓకే. సో ఇద్దరు ఫైట్ అని ఎండ్ అయిపోయి మీ ఇద్దరు ఒక రాజీకి వచ్చేసి సరే ఓకే ఏదైతే అయ్యింది ఏదో అయ్యింది, మనము లైక్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము అన్నట్లు అనమాట. సో ఎందుకంటే ఈ పర్సన్ రైట్ నౌ మీ కనెక్షన్కి సంబంధించి చాలా చాలా పెయిన్లో ఉన్నారు డెఫినెట్లీ. ఓకే. స్కార్పియో ఎనర్జీ, వెరీ వెరీ స్ట్రాంగ్ స్కార్పియో ఎనర్జీ. సో ఎందుకంటే ఈ పర్సన్కి ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలా కష్టము. ఓకే. వీళ్ళు లైఫ్లో ఏ జరిగినా సరే ఈ పర్సన్కి ఒక సర్టన్ థింగ్స్ వాళ్ళ వేలోనే జరగాలి. వాళ్ళ వేలో జరగకపోతే వాళ్ళకి నచ్చదనమాట. సో చేంజ్ అన్నది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కష్టం. సో కానీ ఇక్కడ ఈ ఈ కనెక్షన్ వల్ల ఈ పర్సన్‌కి తెలియకుండానే లైఫ్‌లో చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడాల్సొస్తుంది. లైక్ పర్సనల్ గ్రోత్ చూడాల్సొస్తుంది. లైఫ్‌లో సమ్ సైకిల్స్ అని ఎండ్ అయిపోయి పెయిన్ అనేది వద్దనుకుంటున్నా కాజ్ చేస్తుందనమాట ఈ పర్సన్‌కి. సో వీళ్ళందుకని ఏంటి లైక్ ఈ ఏదైతే ఉందో డెత్ అనే అండ్ రీబర్త్ వచ్చేసి ఏంటంటే లైక్ వెరీ వెరీ పెయిన్‌ఫుల్. లైక్ తప్పదు, అందరూ ఇది వెళ్ళాల్సిందే. ఎవ్రీబడీ హాస్ టు టేక్ అనమాట. సో ఇక్కడ అందుకనే చాలా మందికి ఏం నడుస్తుండొచ్చంటే మీ కనెక్షన్‌లో ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆన్ అండ్ ఆఫ్ అనమాట. లైక్ ఉన్నట్టుండి వీళ్ళు సడెన్‌లో మీతో చాలా బాగా మాట్లాడతారు. తర్వాత సడెన్‌లో వీళ్ళు కాంటాక్ట్ ఉండకపోవడము, ఇది జరుగుతూ ఉండడం అనమాట. ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి కంప్లీట్‌గా ఉండలేరు. అలా అని చెప్పేసి మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటే కూడా దానికి మీనింగ్ ఏంటి? డెసిషన్ ఎలా తీసుకోవాలో కూడా తెలీదనమాట. లైక్ దే ఆల్‌వేస్ ఫీల్ దిస్ ల్యాక్. ఈ పర్సన్‌కి ఎప్పుడు ఒక ల్యాక్. ద మెజిషియన్‌తో నేను చెయ్యలేను. ఎమోషనల్‌గా ఇక్కడ చూడండి కార్డ్స్ ఒక దాని తర్వాత ఒకటి. ఎమోషనల్లీ వీళ్ళు వల్నరబుల్ అవ్వలేరు మెయిన్. ఓకే. ఎమోషనల్లీ వల్నరబుల్ అవ్వలేరు. చాలా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. లైక్ వేరే ఆప్షన్స్ గురించి కూడా చూస్తూ ఉంటారు. లైక్ వీళ్ళకి డెసిషన్ ఎలా తీసుకోవాలో తెలీదనమాట ఈ పర్సన్‌కి. కాబట్టి వీళ్ళు ఉన్నంత వరకు హ్యాపీ ఉన్నంత వరకు ఓకే ఫైన్ ఇదంతా బా నడుస్తుంది అని. మీరు వెంటనే అసలు ఏంటి? ఈ కనెక్షన్‌కి సంబంధం ఏంటి? ఒక డెసిషన్ అనేది తీసుకున్నారా? మళ్ళీ మన కనెక్షన్ ఎక్కడికెళ్తుంది అంటే వెంటనే మాయమైపోవడం. వెంటనే ఈ పర్సన్‌ది లైక్ నో కాంటాక్ట్. డిటర్మినేషన్ అనేది ల్యాక్ అవుతూ ఉంటుందనమాట వీళ్ళకి. ఒక స్టెప్ ఫార్వర్డ్, 2 స్టెప్స్ బ్యాక్వర్డ్. సో, అందుకనే చాలా మందికి నాకు అనిపిస్తుంది ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండిండొచ్చు మీలో చాలా మందికి అని చెప్పేసి. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్ డిటర్మినేషన్ అనేది ల్యాక్ అవుతూ ఉన్నారు. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. ఎమోషనల్లీ అండ్ ఆల్సో వల్నరబుల్ అవ్వాలంటే భయము. వల్నరబుల్ అవుతే మీరు వాళ్ళకి లైక్ ఆహ్, వాల్యూ ఇవ్వరేమో, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి. ఈ కనెక్షన్‌లో మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా వాళ్ళకి అంతే పెయిన్ కాజ్ చేస్తుంది. ఒకవేళ ఉన్నా అంతే పెయిన్ కాజ్ చేస్తుందనమాట. సో, వెరీ వెరీ జగ్లింగ్ సిట్యుయేషన్. చూడండి. డెసిషన్ చేయలేని లైక్ ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం అవ్వట్లేదనమాట. సో, వీళ్ళు ఆహ్, కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తుండొచ్చంటే ఈ పర్సన్ మీ కనెక్షన్‌కి సంబంధించి డిస్ట్రాక్ట్ అవుతే బెస్ట్ అని చెప్పేసి వర్క్‌లో వెళ్ళిపోవడము. నేను కొన్ని సందర్భాల్లో చూసాననమాట. ఎలా ఉంటారంటే ఈ పీపుల్
మాట్లాడి ఉన్నట్లుండి సడెన్‌లో సైలెంట్ అయిపోవడము. అసలు ఏం అర్థం అవ్వదు. మీరు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. సో, చూడండి 2 ఆఫ్ పెంటికల్స్. సో, ఎందుకంటే ఈ ఈ పర్సన్ మీ పర్సన్‌కి నేను స్పెసిఫిక్ పర్సన్ 1 అన్నట్లు చెప్తాను. అన్ ఎవరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోండి. ఓకే. సో, వీళ్ళు డెసిషన్ తీసుకోలేరనమాట. ఒకటి మెయిన్ థింగ్ అది. బ్యాలెన్స్ చేయడం రాదు వీళ్ళకి లైఫ్‌లో. స్పెషల్లీ ఎమోషన్స్‌కొచ్చేసరికి బ్యాలెన్స్ చేయడం రాదు. అదొక్కటే కాదు వీళ్ళకి పెయిన్ అంటేనే లైక్ నా వల్ల కాదు నేను తీసుకోనిది అని. ఎవరికైనా అంతే అలానే ఉంటుంది. కానీ వీళ్ళు ఛాలెంజెస్‌ని తీసుకోవాలంటే చాలా కష్టం. ఫిక్స్డ్ సైన్. స్కార్పియో అనేది చాలా ఫిక్స్డ్ అనమాట. స్కార్పియో ఎనర్జీ వస్తుంది. మీ పర్సన్ సైన్ ఏదన్నా అయ్యుండొచ్చు. ఓకే. సో, నేను నేను చెప్పిందే జరగాలి. నేనే కంట్రోల్ చేస్తాను. నాకేది నచ్చితే అదే జరగాలి అన్నట్లు అనమాట. ఈవెన్ వీళ్ళు రిలేషన్‌షిప్‌లో అయినా సరే మీ పార్ట్నర్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఏది జరిగినా సరే వాళ్ళ వేలోనే జరగాలి అన్నట్లు అనమాట. సో, అలా అట్‌లీస్ట్ అలా జరగాలనుకున్న దానికి సంబంధించి మీతో ఏమైనా చెప్తున్నారా? నో. మీతో కూడా ఏం చెప్పట్లేదు. బ్యాలెన్స్ కూడా తీసుకొని రావట్లేదు. సో, ఈ పర్సన్ రైట్ నౌ ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో. ఈథర్ మీరు చెప్పేసారు ఈ పర్సన్‌కి ఓకే. నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు, అంత కన్‌ఫ్యూజ్ అవుతున్నావు ఈ కనెక్షన్‌కి సంబంధించి. ఒక పని చేస్తాను, నేనే ఎండ్ చేస్తాను అని మీరు చెప్పిండొచ్చు. మీలో చాలామంది. అని చెప్పి మీరు వెళ్తున్న వెంటనే ఈ పర్సన్ చూడండి డెత్ కార్డ్‌తో తెలియని బాధ అనమాట. ఓకే. ఆ బాధని ఎండ్ చేసి ఒక పాజిటివ్ సైడ్‌కి వెళ్ళాలి అన్న థాట్ వీళ్ళకుందిప్పుడు. ఓకే. వీళ్ళకి ఆల్‌మోస్ట్ నాకు తెలిసి కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి, క్లారిటీ ఇయ్యాలి అని. కొంతమందికేంటంటే వీళ్ళు మీతో గొడవ పడాలని గూడా అనుకుంటున్నారు. గొడవ అంటే ఎందుకిలా చేస్తున్నావు? అసలేం కావాలని వాళ్ళంతకు వాళ్ళు చెప్పేసి లైక్ సైలెంట్‌గా వెళ్ళిపోవడం అనమాట. అలాంటి ఎనర్జీ చూపిస్తుందిక్కడ. ఓకే. సో, ఈ పర్సన్‌కి కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ కనెక్షన్‌లో వీళ్ళకి పీస్ కావాలి. కానీ వీళ్ళు ఏం చెయ్యలేను అనుకుంటున్నారిక్కడ. ఈ డిటర్మినేషన్ కార్డ్‌తో. మెజిషియన్‌తో అంత వాళ్ళతో అన్నీ ఉన్నప్పటికీను అంటే లైక్ వాళ్ళు సంథింగ్ దే కెన్ డూ కానీ ఏం చేయట్లేదనమాట. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్‌తో చూడండి. వీళ్ళకి తెలిసి ఈ పర్సన్‌కి ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను ఎమోషనల్లీ వీళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. తెలిసి తెలియకుండా అయినా సరే ఇంటెన్షన్‌గా చేసుండొచ్చు కొంతమందికి. అన్‌ఇంటెన్షనల్ కూడా చేసుండొచ్చనమాట. వాళ్ళ మాటలు కొంచెం రూడ్‌గా ఉండడం. ఎందుకంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ మాటలు ఎలా అంటే చాలా కోల్డ్, చాలా డిటాచ్డ్, వెరీ అథారిటేటివ్ వాళ్ళే కింగ్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. మిగతా వాళ్ళందరూ రాంగ్, అందరూ వాళ్ళ కింద అనుకోవడం అనమాట. సో, ఈ పర్సన్‌కి ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ ఆఫ్ కప్స్‌తో వాళ్ళు మీతో యాక్ట్ చేసిన విధానం గురించి ఆలోచిస్తున్నారు. నేను చాలా ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించానే, ప్రతిదానికి కంట్రోల్ చేస్తూ ఉంటానే అని వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. కాబట్టి ఈ పర్సన్‌కేంటంటే ఇప్పుడు మీకు అపాలజీ ఇవ్వాలి తప్పదు. కానీ నేను చెప్తాను కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఎలాంటి అంటే అపాలజీ ఇవ్వడం అంత ఈజీగా ఒప్పుకోరు వీళ్ళు. మళ్ళీ చెప్తున్నాను వీళ్ళకి ఎలా అంటే అపాలజీ చెప్పాలనుకున్నా గూడా ఓకే. ఫైన్. నాది మిస్టేక్ అయిపోయింది. వెరీ, వెరీ డామినేటింగ్, వెరీ కంట్రోలింగ్ వేలో చెప్తారనమాట. ప్లీజింగ్‌గా నా తప్పుంది అని ఒప్పుకొని చెప్పే రకం కాదనమాట. సో, ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా థింక్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి, అపాలజీ ఇవ్వాలి, మెసేజ్ అనేది పంపించాలి అన్న ఆలోచన అయితే క్లియర్‌లీ ఉంది వీళ్ళకి. ఎందుకు? అగైన్ ఐ విల్ టెల్ యూ ఇదొచ్చేసి కొంచెం కాదు యాక్చువల్లీ స్వార్థపరంగానే ఉంది వీళ్ళ ఆలోచన. ఎందుకంటే వీళ్ళు పెయిన్‌లో ఉన్నారు కాబట్టి ఈ కమ్యూనికేషన్ చెయ్యాలి అని. అండ్ అదొక్కటే కాదు నేను ఇంకొకటి చెప్తానిక్కడ. నాకు కొంచెం ఈ మెసేజ్ వస్తూ ఉంది. మీరు చాలామంది మీరు స్టెప్ బ్యాక్ తీసుకున్నారు. ఓకే. మీలో చాలామంది సరే నీకు ఇష్టం లేదు కదా! మరి వదిలేసేయండి. అవసరం లేదు. నేను కూడా ఫోర్స్ చేయను అన్నదేదో జరిగి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో రీసెంట్‌గా. లేకపోతే ఈ పర్సన్‌తో మాట్లాడినప్పుడు లాస్ట్. ఓకే. అలా జరిగేసరికి వీళ్ళకేంటంటే ఈ పర్సన్‌కి ఎలా ఫీల్ అవుతుందంటే లాస్ట్ ఆహ్, గేమ్‌లో ఏమంటారిది? లాస్ట్ వర్డ్ మనదయ్యుంటేనే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది గదా! సో, అది జరగలేదు. లాస్ట్ వర్డ్ మీదయ్యి ఉండిండొచ్చు ఇక్కడ. అందుకని ఈ పర్సన్‌కి కొంచెం అనీజీ అనమాట. సో, నాది కదా! నేను కదా! అథారిటేట్‌లో ఉండాలి. నేను హైలో ఉండాలి గదా! సో, నేను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసానే అన్న థాట్ గూడా ఉందనమాట కొంతమందికి. అది గూడా చూపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనమాట. సో, ఈదర్ సారీ అయినా సరే, ఏదైనా సరే వీళ్ళు నంబర్ 1లో ఉండాలి. ఈ పర్సన్‌కి ఎప్పుడు అదుంటుంది. నంబర్ 1 నేనుండాలి. నేను హై పొజిషన్‌లో ఉండాలి. అందరు నా కంట్రోల్‌లో ఉండాలి అన్నదనమాట. ఓకే. సో, కొంతమందికి ఈ పర్సన్ లీగల్‌గా ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. ఓకే. కోర్టుకు సంబంధించి, ఇలాంటి దానికి సంబంధించి వర్క్ చేస్తూ ఉండొచ్చు. నాకనిపిస్తుందలా. హ్మ్. సో, ఎంత డిస్ట్రాక్ట్ చేసుకున్నా వీళ్ళేం చేయలేకపోతున్నారు. అదొకటే గాదు ఇంకొంతమందికేంటంటే,
ఈ సిట్యుయేషన్‌ని ఈ పర్సన్ మొత్తం ఇంక సరే ఎండ్ చేసేద్దాము. ఏదైతే ఏది నేను ఇది అనుభవించట్లేదు. నేను పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అని వీళ్ళకేంటంటే ఒక చిన్న ఆఫర్ ఏదైనా ఇద్దాం. ఒక లవింగ్ ఆఫర్ అనేది ఇద్దాం. కానీ కింగ్ ఆఫ్ స్వర్డ్స్‌ని మళ్ళీ చెప్తున్నాను. తను ఓపెన్ అప్ అవ్వడు. తను చాలా కోల్డ్‌గా అనమాట ఉండేది. సో, చాలా చిన్న ఎమోషన్ చూపించడానికి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అది కూడా ఆలోచించడానికి ఎంత అంటే వీళ్ళు లైక్ తప్పదు అన్నట్లనమాట. ఈ కింగ్‌కి మీరు చూస్తే చూడండి క్లౌడ్స్ అన్నీ కింద ఉంది. అంటే అన్నీ నా కిందనే. అందరూ నా కిందనే ఉండాలి. నేనెవ్వరిది వినను అన్నదనమాట. ఓకే. సో, వీళ్ళు ఒకవేళ మీ దగ్గరకొచ్చినా గూడా ఈ మైండ్ సెట్‌తో చూద్దాము వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని తెలుస్తుంది మనకు. కానీ వీళ్ళ వయసు చాలా పెయిన్‌ఫుల్ ఉంది. కాబట్టి తప్పదింక వెళ్ళాలి, మాట్లాడాలి అన్నదుందనమాట. ఓకే. వై ఆర్ దే నాట్ కమ్యూనికేటింగ్ రైట్ నౌ? అసలు ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు మీతో చూద్దాము. ఆల్మోస్ట్ మనకు తెలిసింది. బట్ స్టిల్ చెక్ చేద్దాము. వై ఆర్ దే నాట్ కమ్యూనికేటింగ్ విత్ మై కలెక్టివ్ రైట్ నౌ? కింగ్ ఆఫ్ స్వర్డ్స్ నేను చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ వచ్చింది మనకి ఇక్కడ అని. మళ్ళీ అదే వచ్చింది కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఐ డోంట్ థింక్ నేను మళ్ళీ ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సేమ్ కార్డ్స్ రిపీట్ అవ్వచ్చు. మరి చూద్దాం. వై ఆర్ దే నాట్ కమ్యూనికేటింగ్ విత్ మై కలెక్టివ్ రైట్ నౌ? ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. చూడండి 8 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది కమ్యూనికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ కప్స్. సో 8 ఆఫ్ కప్స్ క్రాసింగ్ ది హ్యాంగ్డ్ మ్యాన్. సో ఈ పర్సన్ మెయిన్ కమ్యూనికేట్ చేయడానికి ఒక రీజన్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పాను ఇంతకుముందే. అన్నీ అందరూ అన్ని సిచ్యువేషన్లు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఒక స్టెప్ ఎప్పుడు దిగి రాకూడదు అన్నది ఈ పర్సన్ అనమాట. వీళ్ళ వీళ్ళ థాట్. ఓకే. వెరీ కోల్డ్ అండ్ డిటాచ్డ్ పర్సన్. అంత ఎమోషన్స్‌గా ఉండరు. సో, కాబట్టి అదొక థింగ్ వీళ్ళకి. నేనెందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వల్ల వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు. ఇంకోటేంటంటే ఇక్కడ 8 ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి. మళ్ళీ నేను అన్నాను రిపీటింగ్ కార్డ్స్ రావచ్చని. ఇది 2 ఆఫ్ పెంటికల్స్ ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్. డెసిషన్ చేయలేకపోతున్నారు. యెస్. 8 ఆఫ్ కప్స్ ఉంది. ఈ పర్సన్ వీళ్ళు చేసిన పనికి మీరు చాలా లైక్ ఒక టైప్ ఆఫ్ కోపంతో వీళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయుండొచ్చు. లైక్ నా వల్ల కాదు ఏంటిది ఇలా చేస్తున్నాను. రెస్పాన్సిబుల్ తీసుకోకుండా వెళ్ళిపోవడం అనమాట యాక్చువల్‌గా 8 ఆఫ్ కప్స్ అంటే. ఓకే. స్ట్రగుల్ చెయ్యను నేను అని చెప్పేసి. సో, మీకిక్కడ ఏమైంటుందంటే మీరు విసిగిపోయారు. ఇంక నేను ఇంకెంత ట్రై చేయాలి అని చెప్పేసి మీకు ఇరిటేషన్ వచ్చిండొచ్చు. నా ఎమోషన్స్ అన్నీ డ్రైన్ అవుతున్నాయి. అయినా లైక్ ఇంత స్ట్రగుల్స్ ఉన్నాయి. నేను ట్రై చేస్తున్నాను ఎమోషన్స్ పరంగా. కానీ ఈ పర్సన్ ఏం చేయట్లేదని మీరు ఎమోషనల్లీ నో అని చెప్పేసి మూవ్ ఆన్, వాక్ అవే చేసిండొచ్చు ఈ పర్సన్. దూరంగా నా హ్యాపీనెస్ నేను చూసుకోవడమే బెస్ట్. వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న కొద్దీ వీళ్ళు నన్ను దూరం పెడుతూ ఉన్నారు అన్న ఆలోచన మీకొచ్చిండొచ్చు. ఓకే. సో, మీరు ఎప్పుడైతే వాక్ ఆఫ్ చేశారో ఈ పర్సన్ థాట్ ఎలా అంటే మీరు చేశారు గదా! మీరు వెళ్ళిపోయారు ఎమోషనల్లీ కోపంతో లైక్ నేనింక మాట్లాడనని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఎందుకు మాట్లాడట్లేదు? ద హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో వీళ్ళు ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేస్తున్నారు. ఆన్సర్స్ వెతకడమే కాదు ఇంకోటేంటంటే డిఫరెంట్ ప్రాస్పెక్టివ్‌లో సరెండర్ అయి ఉండడము. సరెండర్ అయిపోయి నేనేంటంటే ఈ ప ఈ పి ఈ నేనొక మాట చెప్తాను. మీకన్నా ఎక్కువ మీ పర్సన్‌కి సరెండరింగ్ తెలుసు. టు బి హానెస్ట్ నిజంగా చెప్తున్నాను. వీళ్ళు ఒక్కసారి డిస్ట్రాక్ట్ అయిపోతే చాలా డిస్ట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు మీ మైండ్‌లో ఉండడమే. వీళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు మీ మైండ్‌లో డాన్స్ చేస్తూ ఉంటారు థాట్స్‌లో. కాబట్టి ఈ పర్సన్‌కి సరెండరింగ్ చాలా ఈజీ. వీళ్ళు సరెండర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే మిమ్మల్ని వీళ్ళెక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్లు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ మేనిఫెస్టేషన్ కంటే ఎక్కువ వాళ్ళ మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతున్నాయి. చూడండి ద సరెండరింగ్ ఎంత ఆరాంగా ఉందో అసలు ఈ కార్డ్. ద హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్ ఏం పట్టనట్టు ఉండడం అనమాట. ఓకే. ఇట్స్ ఓకే. మాట్లాడకపోతే ఇంకేంటి వాళ్ళు ఎమోషన్‌తో వెళ్ళిపోయారు. ఏదో ఒక రోజు కోపం తగ్గుతుంది గదా! మళ్ళీ అప్పుడొస్తారు అన్న థాట్ అనమాట. థాట్ ఈస్ కాల్డ్ ట్రూ సరెండరింగ్. యాక్చువల్లీ మీ పర్సన్ చెప్తున్నాను గదా! లైక్ ఉంటే ఉండని ఔట్‌కమ్‌ని వదిలేయి. ఏదో ఒక రోజైతే వస్తారు గదా! అని చెప్పేసనమాట. అదే వాళ్ళ మేనిఫెస్టేషన్ అలా ఉంది కాబట్టే మీరు తెలియకుండానే కొన్ని రోజుల తర్వాత ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఈ పర్సన్‌కి మీరు కాంటాక్ట్ చేయడము. అలా ఉంటుందనమాట. సో, వీళ్ళ చూసారా మీరు ఎంత లైక్ ఈవెన్ దో వీళ్ళు స్పిరిచ్యువల్‌గా అలైన్ లేకపోయినప్పటికీ, కంప్లీట్ మెటీరియల్ థింగ్స్‌కి కంప్లీట్ అథారిటేటివ్ ఉన్నప్పటికీ కంట్రోలింగ్ తెలుసు బాగా. ఒక వీళ్ళకి తెలీదిది వీళ్ళకి అడ్వాంటేజెస్ అని జెప్పేసి. ఓకే. ఇది మీకు చెప్తున్నాను. ఇది మీ ఎనర్జీ ఉండాలి యాక్చువల్‌గా. హ్యాంగ్డ్ మ్యాన్‌లో మీ ఎనర్జీ ఉండాలి. మీరు సరెండర్ అయిపోయి అయిందేదో అయిపోయింది. నేనొచ్చేసాను. యూనివర్సే చూసుకుంటుంది అని. కానీ ఈ పర్సన్ ఎంత సరెండర్ అవుతున్నారంటే కూల్‌గా
నేను నిజంగా చెప్తాను. మీ పీపుల్ చూసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు ఈదర్ వర్క్‌తో డిస్ట్రాక్ట్ అయిపోతారు ఆరాంగా. టీవీ చూసుకుంటారు, గేమ్స్ చూసుకుంటారు. తర్వాత మీరు గుర్తుకొచ్చారనుకోండి. ఓకే. ఎనివే వాళ్ళు కాల్ చేస్తారు గదా! అన్న థాట్. మీరు ఐ యామ్ సో సారీ నేను మీకు చెప్తుంటే బట్ నేను అనుకుంటున్నాను ఈ పర్సన్‌కి మీరు చాలా ఈజిలీ అవైలబుల్‌గా ఉండిండొచ్చు. ఓకే. వాళ్ళు ఈవెన్ దో మీరు వెళ్ళిపోయినా గూడా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. ఈవెన్ మీరు ఒక 2 వీక్స్, 3 వీక్స్ ఇలా మాట్లాడుకున్నా వీళ్ళ థాట్ ఏంటంటే సరే మళ్ళీ తిరిగొస్తారు గదా! అని. ఎందుకంటే ఎనర్జిటికల్‌గా మీరు వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు. ఓకే. ఎనర్జిటికల్‌గా మీరెప్పుడైతే ఈ పర్సన్‌ని హోల్డ్ చేస్తున్నారో, మీరు మాట్లాడుకున్న 4 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడుకున్న వాళ్ళ థాట్ మీ మైండ్‌లో ఉంది. నేను ఇంకొకసారి చెప్తానిది. వాళ్ళ థాట్, ఈ పర్సన్ ఆలోచన వాళ్ళతో ఫిజికల్‌గా మీరు ఉండకపోయుండొచ్చు. కాంటాక్ట్‌లో దేని గురించో. కానీ వీళ్ళ గురించి మీరు థాట్ పెట్టుకున్నారు గదా! సో, ఈ థాట్ ఉన్నంత వరకు ఈ పర్సన్ వీళ్ళకి ఎప్పటికైనా సరే మీరొస్తారు అన్న నమ్మకం అనమాట. తిరిగొస్తారని. సో, మీరు అనుకోవచ్చు మరి ఎలా మేము రీడింగ్ జూస్తున్నాము. ఆ పర్సన్ గురించే గదా తెలుసుకోవాలని చెప్పేసి, మళ్ళీ ఎలా మేము ఆ థాట్ అనేది మర్చిపోవడం అనంటే ఇట్స్ సింపుల్. రీడింగ్ చూడటం వేరు. డిటాచ్ అవ్వడం వేరు. కంప్లీట్‌లీ వదిలేసేయడం వేరు. గాలికి వదిలేసేయడం వేరు. డిటాచ్ అవ్వడం వేరు. మీరు డిటాచ్ అయ్యి రీడింగ్స్ చూడాలి. డిటాచ్ అంటే ఇంకా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం అవ్వదు నాకు యాక్చువల్‌గా. డిటాచ్ అయిపోవాలి మీరు. ఓకే. మీరు ఔట్‌కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు. మీ మీద మీరు ఫోకస్. మీరు ఎప్పుడైతే ఎనర్జిటికల్‌గా మీరు డిటాచ్ అవుతారో, అప్పుడు ఈ పర్సన్‌కి అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. మీరు లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అని. ఎనర్జిటికల్‌గా మీరు అటాచ్ అయ్యుంటే వీళ్ళకి లైక్ ఉన్నారు, ఎక్కడికెళ్ళలేదు, ఎనర్జీలో ఉంది అనేది చూపిస్తుందనమాట. నా పర్సన్ ఎక్కడికి వెళ్ళలేదు అని. సో, నేను అందుకే అంటున్నాను ఈ పర్సన్‌కి సరెండర్ అవ్వడం చాలా ఈజీ అని. హ్మ్. మీకీ ఈ డిటాచ్ గురించి నేను ఒక చిన్న లాంగ్ అవుతే మీరు స్కిప్ చేసేసేయండి. అవసరం ఉన్న వాళ్ళ కోసం చెప్తాను. ఓకే. సో, నేను మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫ్యామిలీ ఉంది. ఓకే. మన ఫ్యామిలీని మనము చాలా లవ్ చేస్తాము. రైట్? వాళ్ళ గురించి మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కాంటాక్ట్ చేసుకుంటూ ఉంటామా? వాళ్ళ నుంచి మనం పొద్దున్నుంచి రాత్రి వరకు ఫోన్స్ చేయడము, వాళ్ళేం చేస్తున్నారు ఏమైనా ఆలోచిస్తూ ఉంటామా? లేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు వాళ్ళ మీద లవ్ ఉంది. రైట్? వాళ్ళ మీద లవ్ ఉంది. వాళ్ళు మన లైఫ్‌లో ఎప్పటికి ఉంటారన్న నమ్మకం ఉంది. వాళ్ళెక్కడికి పోరు అనే నమ్మకం ఉంది. రైట్? ఈవెన్ మీరు 1 వీక్, 2 వీక్స్ మాట్లాడుకోకున్నా మీరు మళ్ళీ తర్వాత మాట్లాడితే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారన్న థాట్ మీకుంది. లైక్ మర్చిపోరు ఎప్పటికి మిమ్మల్ని అని. ఆ కనెక్షన్ చూసారా మీది ఎలా ఉందో? కంప్లీట్‌గా మీతోనే లేరు మీ ఫ్యామిలీ. బట్ మీకు అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళెక్కడికి పోరులే అనుకోవడం అనమాట. ఒక బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, సిబ్లింగ్స్ మనం అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి డైలీ ఫోన్ చేసి మాట్లాడదామా? కానీ ఆ కనెక్షన్ అయితే ఉంటుందే. మీకు చెప్పేది అర్థమవుతుందనుకుంటున్నాను నేను. ఓకే. అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానిక్కడ. సో, దట్ ఈస్ కాల్డ్ డిటాచ్డ్ లవ్ అనమాట. ఓకే. సో, రిలేషన్‌షిప్స్‌కొచ్చేసరికి చాలామంది చాలా క్లోజ్ రిలేషన్‌షిప్స్‌కొచ్చేసరికి ఆ డిటాచ్‌మెంట్ అనేది మిస్ అయిపోతుంది. ఆ డిటాచ్‌మెంట్ మిస్ అయిపోయినప్పుడే మీకి మైండ్‌లో ఈ పర్సన్ తెలియకుండానే తిరుగుతూ ఉంటారు. ఒకటి ఎనర్జిటికల్‌గా మీరు వాళ్ళని మిస్ అవ్వడము వీళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. సో, అదే నడుస్తుందిక్కడ. ఓకే. ఐ హోప్ నేను క్లాస్ తీసుకోవాలనో ఏదో చెప్పాలని కాదు. మీకు హెల్ప్ అవుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు ఒక్కసారి ఇది చూస్తున్నప్పుడు ఒకసారి రీడింగ్ పక్కన పెట్టేసి కామ్‌గా ఒక 5 మినిట్స్ మీరు కూర్చొని నేను ఏం చెప్పానో ఇక్కడ ఈ డిటాచ్ గురించి ఏం చెప్పానో ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. మీరు ఎనర్జిటికల్‌గా ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ అనేది మీరు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తారనమాట. డిటాచింగ్ అండ్ అట్రాక్టింగ్. ఓకే. సిబ్లింగ్స్ చాలా మంచి ఎగ్జాంపుల్ అది. మన బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంచి ఎగ్జాంపుల్. తెలుసుకోవడానికి ఏంటి ఇది అని చెప్పేసి. ఓకే. వాళ్ళు లేకున్నా వాళ్ళున్నారు అన్న ఫీలింగ్ అనమాట. మనతోనే ఉన్నారు అన్న ఫీలింగ్. బట్ మనం ఎప్పుడు లవ్‌తోనే ఉంటాం గదా! వాళ్ళ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యం మనం యాక్చువల్‌గా. రైట్? మరి తెలీదు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో లేదో ఐ వాస్ ట్రైయింగ్ మై బెస్ట్. ఓకే. సో, ఈ పర్సన్ అందుకనే హ్యాపీ ఉన్నారు చూడండి. మీరు వెళ్ళిపోయారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కొంచెం టైం వదిలిపెట్టేద్దాము తిరిగొస్తారు అని. ఎందుకంటే నేను మళ్ళీ ఐ వోంట్ గో ఒకసారి మీరు బ్యాక్ వెళ్లి చూడండి. ఓకే. అదనమాట ఇక్కడ. 8 ఆఫ్ వాండ్స్‌తో 8 ఆఫ్ వాండ్స్‌తో ఆహ్, వై ఆర్ దే నాట్ టాకింగ్ రైట్? ఇదొచ్చేసి నేను అది చెప్పాలి. మళ్ళీ పొజిషనల్ మిస్ అయితే కష్టము. సో, 8 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. వీళ్ళకి మాట్లాడాలని ఉన్నా నేను మళ్ళీ చెప్పింది మీరొస్తారులే, మీరే వచ్చి మాట్లాడతారులే అని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్. అంతా నేను అనుకున్నట్లే జరుగుతుంది. ఫాస్ట్ మూవ్‌మెంట్.
అన్నది ఈ పర్సన్ థాట్ అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళేంటంటే ఎప్పుడు మాట్లాడకుండా ఉండడానికి మీరొచ్చి మాట్లాడతారు అన్న రీజన్ మాత్రమే. ఓకే. సో వాట్ డు దే వాంట్ టెల్ చూద్దాము. నేను అంత ట్రై చేయాల్సిన అవసరం లేదు కమ్యూనికేషన్‌కి అన్న థాట్ మీ పర్సన్‌ది. ఓకే. ఎవ్వరైనా అయ్యుండొచ్చు ఈ పర్సన్. దట్స్ వై నేననేది ఏ కనెక్షన్‌లో అయినా సరే స్పిరిచ్యువల్ అసెన్షన్‌లో మీరున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ పెయిన్ అన్నది, ఆ థాట్ అనేది ఎనర్జిటికల్‌గా మీరు రిలీజ్ చేస్తారు. మీ పర్సన్ ఫీల్ అవుతారు మిస్ అవ్వడం. వాళ్ళు మిమ్మల్ని నేను ఆల్రెడీ అన్నాను మీకు. ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారన్న థాటే వాళ్ళ ఆటో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే, మీ ఎనర్జీ మిస్ అవుతున్నారంటే వాళ్ళంతకు వాళ్ళు 100% మెసేజ్ చేస్తారు. సో, మీరు వాళ్ళకి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. మీరు ఆ ఛాన్స్ ఇవ్వనంత వరకు ఇదే నడుస్తూ ఉంటుంది సైకిల్. రిపీట్ అవుతుంది. ఐయామ్ బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ యూ. ఈ సైకిల్ ఎప్పుడంటే జన్మలు జన్మలు కొద్దీ రిపీట్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. ఇప్పుడుది కాదిది. మళ్ళీ మనము ఈ జన్మలో తీసుకున్న కర్మ, పోయిన జన్మలది అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుందనమాట. ఏదో ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఇంట్రెస్టింగ్ థింగ్ చూసాను. ఇక్కడేదో లైన్స్‌ని బట్టి ఎన్ని లైఫ్ లైన్స్ లైఫ్ జరిగి లైక్ ఇన్‌కార్నేషన్స్ జరిగాయి మీ లైఫ్‌లో అని చూడొచ్చంట. నాదైతే మరీను ఎన్ని 14 ఉన్నాయి నా దాంట్లో లైన్స్. ఫన్ అనిపించింది నాకది చూసి. ఓకే. ఎనీవే ఓకే. ఆల్రెడీ ఇంకా చాలా మందికి విసుగొచ్చేసుంటుంది. లెట్స్ సీ. వాట్ డు దే వాంట్ సే? ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ థాట్స్ ఏమున్నాయి? వాళ్ళ మైండ్‌లో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. ఈ మెసేజెస్ చెక్ చేద్దాం డైరెక్ట్‌గా టారో కాకుండా. వాళ్ళ నుంచి డైరెక్ట్ మెసేజెస్ విందాము. వాట్ డు దే వాంట్ టెల్ టు మై కలెక్టివ్ రైట్ నౌ ఇఫ్ దే కాంటాక్ట్ దెమ్? ఐ వాంట్ టు రీగెయిన్ యువర్ ట్రస్ట్. ఈ పర్సన్‌కి మీ ట్రస్ట్ మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది. ఓకే. చెప్పాలనుకుంటున్నారు. ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. డెఫినెట్‌లీ ఈ పర్సన్‌కి మీరు ఇగ్నోర్ చేస్తూ ఉంటే లైక్ వాళ్ళకి నచ్చదు. ఇగ్నోర్ చేయడము, వాళ్ళకి అటెన్షన్ కాకుండా వేరే వాళ్ళ మీద ఇంపార్టెన్స్ చూపించడము, వేరే వాళ్ళని గొప్ప అనుకున్నా కూడా ఈ పర్సన్‌కి నచ్చదు. వాళ్ళే నంబర్ 1 ఉండాలి అని అనుకుంటారు. ఇదొక విచిత్రం కదా! వాళ్ళు నంబర్ 1 ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళే ఉండనివ్వరు. సో వియర్డ్ ఇట్ ఈస్. సో ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. సో అందుకనే చెప్తున్నాను. ఈ పర్సన్‌కి ఇగ్నోర్ చేసి నచ్చదు కాబట్టి స్లోగా అలా స్టార్ట్ చేయండి. అంతే. టేక్ యువర్ పవర్ బ్యాక్ అంతే. మీ పవర్‌ని మీరు తీసుకొని మీరు మీ పని చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా కాంటాక్ట్ అవుతారంట. ఎందుకంటే వాళ్ళు మీరు ఇగ్నోర్ చేస్తున్న కొద్దీ ఎనర్జీ మెల్లిమెల్లిగా వెళ్తూ బయటకొచ్చేస్తుందనమాట వాళ్ళ నుంచి. మీ ఎనర్జీ ఉండదు వాళ్ళ దగ్గర. సో ఆ పర్సన్‌కి నచ్చదది. మీ పర్సన్‌కి. ఐ యామ్ షట్టింగ్ యూ ఔట్. ఓహ్! కొంతమందికి చేసుండొచ్చు. వీళ్ళంతకు వీళ్ళే కోపంతో ఏదైనా మెసేజ్ చేసి, లేకపోతే నాతో మాట్లాడకు నువ్వు, నాకు నచ్చదు. ఇలాంటి మాటలంతా ఏదైనా చెప్పిండొచ్చు కొంతమందికి. సో, యాహ్! అది గూడా చూపిస్తుంది. ఐయామ్ షట్టింగ్ యూ ఔట్ ఎనర్జిటికల్‌గా నాకు నువ్వు లైక్ లైఫ్‌లో ఉండకు అని చెప్పడం అనమాట. ఐ ఫర్‌గివ్ యూ. మిక్స్డ్ ఎమోషన్స్. నేను నిన్ను క్షమిస్తున్నాను. ఐయామ్ అఫ్రైడ్ ఆఫ్ కమిట్మెంట్. కొంతమందికి ఈ పర్సన్‌కి కమిట్మెంట్ అంటే చాలా చాలా భయం. ఓకే. సో, టారో నుంచి కూడా చూద్దాము. నాకెందుకో ఇక్కడ మెసేజెస్ అంతా వచ్చినట్లు అనిపించట్లేదు. టారో నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గివ్ మీ ద వాట్ దిస్ పర్సన్ వాంట్స్ టు సే టు మై కలెక్టివ్ రైట్ నౌ యూనివర్స్. 7 ఆఫ్ వాండ్స్. వాల్ పుట్టింగ్ ఎ వాల్. రెసిస్టెన్స్. చాలా చాలా రెసిస్టెన్స్ ఎనర్జీ ఇక్కడ. ఓకే. వీళ్ళు నేను అంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సేమ్ ఎనర్జీ. ఎంత కావాలంటే అంత వాల్ పెడతారు. ఎంత స్ట్రాంగ్‌గా లైక్ ఫోర్స్‌ఫుల్‌గా ఉన్నారు చూడండి. స్టాండింగ్ అప్ దేర్ గ్రౌండ్ అనమాట. వాల్ పెడుతూ ఉన్నారు. ఈ పర్సన్‌కి ఏం చెప్పాలనుందంటే, నువ్వు ఎంత దూరం వెళ్ళినా లైక్ దగ్గరకొచ్చినా గార్డెడ్ అప్. ఐ యామ్ వెరీ గార్డెడ్ అప్ అని చెప్పాలనుందనమాట. అలో చెయ్యను అన్నట్లు. ఓకే. ఇట్స్ వెరీ వియర్డ్ మెసేజ్ బట్ అది చూపిస్తుంది ఇక్కడ. స్టబర్న్ పీపుల్.
ఈరోజు వస్తున్న సైన్స్ ప్రకారంగా నేను చెప్తాను. నాకు ఈ ఇంట్యూషన్ ప్రకారంగా ఈ పీపుల్ సైన్స్ ఏమై ఉండొచ్చంటే జొడియాక్‌వి లియో సింహరాశి, టారస్ వృషభ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, ఆహ్, అక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి, మకర రైట్? యాహ్! మకర రాశి, ఏరీస్ కొంతమందికి, మేషరాశి, హ్మ్. ఏరీస్, తారస్, జెమినై నో. జెమినై వాళ్ళు ఎక్కువ నా నా ఎనర్జిటికల్‌గా నేను చూస్తే జెమినై వాళ్ళు ఎక్కువ రన్నర్ దాంట్లో ఐ మీన్ లైక్ చేసర్ దాంట్లో ఉన్నారు యాక్చువల్‌గా. ఓకే. అంటే ఐ మీన్ లైక్ చూస్తున్న వాళ్ళలో జెమినై ఉండొచ్చు చాలామంది. ఆహ్, క్యాన్సరు చూస్తున్న వాళ్ళ దాంట్లోనే ఉన్నారు. లియో, వెర్గో వీళ్ళు ఈ సైన్స్ ఉన్న వాళ్ళు మీ పర్సన్‌కి ఉండిండొచ్చు చాలామంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవి ఇక్కడ చూపిస్తుంది. వాల్ పెట్టడం వీళ్ళకి చాలా చాలా ఇష్టం. స్టబ్బర్న్‌గా చాలా మొండిగా ఉండడం అనమాట. కోపం పడ్డము వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్. వాట్ డు దే వాంట్ సే? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఈ పర్సన్ మీతో నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను గదా! ఆల్రెడీ యాక్చువల్లీ స్టార్టింగ్‌లో ఫీలింగ్స్ చెక్ చేస్తున్నప్పుడు చాలా మెసేజెస్ మనకొచ్చేసాయి. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌తో ఈ పర్సన్ థింగ్ ఏంటంటే ఒకటి అపాలజీ చేయాలి. వాళ్ళు యాక్ట్ చేసిన దానికి. ఓకే. నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళ బిహేవియర్ ఎలాంటిదంటే మీరంతకు మీరే వెళ్ళాలి. వాళ్ళంతకు వాళ్ళొచ్చి ఎప్పుడు అపాలజీ చెప్పడం ఇష్టం లేదు ఈ పర్సన్‌కి. వెరీ వెరీ ఇమ్మెచ్యూర్. వెరీ వెరీ ఆహ్, లైక్ యూ నో ఎలాంటిది ఎలాంటి ఆలోచన అంటే చిన్న పిల్లల తత్వం అనమాట. నేను చెప్పను అని చెప్పేసి. టఫ్‌గుంటాను. నేను గ్రౌండ్ ఎంత హైగా మెయింటైన్ చేయాలంటే అంత హై గ్రౌండ్ మెయింటైన్ చేస్తాను. బట్ నేనంతకు నేనైతే దిగి రాను. ఎంత బిజీ అంటే ఈ పర్సన్ ఉండడం వాళ్ళ లైఫ్‌లో రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు. 7 ఆఫ్ వాండ్స్‌తో ద స్టార్. హ్మ్. కొంతమందికి ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ కనెక్షన్ వాళ్ళని హీల్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కనెక్షన్‌లో హీలింగ్ ఎనర్జీ నేను అంటున్నానా వాటర్ సైన్స్ ఉన్నారు మీలో చాలామంది. మీలో చాలా వరకు హీలింగ్ ఎనర్జీ ఉండొచ్చు. మీతో మాట్లాడితేనే ఈ పర్సన్‌కి చాలా కామ్ అనిపించడము. ఓకే. సంథింగ్ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందనమాట. సో, వీళ్ళకది ఉన్నందుకే వీళ్ళు మీ ఎనర్జీని పట్టుకొనున్నారింకా. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో అలాంటి వాళ్ళు లేరసలు. ఈ పర్సన్ మీకదే చెప్పాలనుకుంటున్నారు. చెప్పాలనుకుంటుందేంటి? మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. వాళ్ళని మీరు చాలా చాలా లైక్ హ్యాపీ ఉంచుతారు. ఎమోషన్స్ చాలా చూపిస్తారు. లైక్ గివింగ్ నేచర్ అనమాట. చాలా చాలా లవ్ అనేది చూపిస్తూ ఉంటారు ఈ పర్సన్‌కి అని చెప్పేసనమాట. వెరీ నర్చరింగ్ నేచర్ మీది. సో, వీళ్ళకది చెప్పాలనుంది. ఓకే. బట్ ఐ విల్ హోల్డ్. నేనది చెప్పాలనుంది. కానీ ఎంత కావాలంటే అంతసేపు నేను వాల్ పెడతాను. ఈ పర్సన్ ఆలోచన గూడా ఏంటంటే విసిగిపోయిన తర్వాత ఓకే. నేను వాల్ పెట్టలేను. ఇంక నేనిది మెయింటైన్ చేయలేనన్న టైంలో దీని గురించి మాట్లాడతాను అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఓకే. టూ మచ్ అయినా సరే ఎవరికీ ఇవ్వగూడదు. ఇక్కడ మీరు ఈ పర్సన్‌కి కూడా తెలుసు యాక్చువల్‌గా మీరు చాలా వరకు హ్మ్, ఎక్కువ పోర్ చేస్తున్నారు. వాటర్ అంటేనే ఎమోషన్స్ పోర్ చేస్తూనే ఉంటారు. ఓకే. కొంతమందికి నేనొక చిన్న నాకిక్కడ ఎందుకో ఒక్క మెసేజ్ అయితే పర్టిక్యులర్‌గా వస్తుంది. నేను చెప్తాను. కొంతమందికి మీరు కొంచెం ఈ పర్సన్‌తో ఎమోషన్స్‌గా ఉండిండొచ్చు. ఎమోషన్‌గా అంటే ఎలా అంటే వీళ్ళేమైనా మిమ్మల్ని అన్నా హర్ట్ అవ్వడము, కొంచెం సెన్సిటివ్ ఉండడము ఇలాంటిదనమాట. సో, ఈ పర్సన్‌కి అది చూపిస్తే వీళ్ళు తట్టుకోలేరు దాన్ని. వీళ్ళకి బాధ అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు వీళ్ళు బాధ పెట్టడం అనమాట. బాధపడుతూ ఉండడం అనమాట. అలాంటిది కూడా చూపిస్తుంది. సో, అందుకని వీళ్ళేంటంటే ఈ కనెక్షన్‌లో ఉండి ఇంత బాధ పెట్టడం కంటే దూరం ఉండడమే బెస్ట్ అని అనుకోవడం అనమాట. లైక్ ఇండైరెక్ట్‌గా వీళ్ళు కూడా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారేమో అన్న థాట్ వీళ్ళకుందనమాట. ఓకే. సో, అది చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు. లైక్ నన్ను హ నన్ నా నాకు నిన్ను హర్ట్ చేయాలని లేదు అని చెప్పేసి. మీరు కొంతమంది మీలో లైక్ టైం ఎక్కువ ఇవ్వట్లేదని చెప్పింటే, ఈ పర్సన్ వచ్చేసి నా వల్ల కాదు. వీళ్ళకి చూపించడం తెలీదు. వీళ్ళ వే ఆఫ్ లవ్ వచ్చేసి డిఫరెంట్. ఎమోషన్స్ ఓపెన్ చేసి చూపించే లవ్ కాదు వీళ్ళది. ఓకే. ఈ పీపుల్‌ది వీళ్ళ లవ్ లాంగ్వేజ్ వచ్చేసి రెస్పాన్సిబుల్‌గా ఉండడము. హ్మ్. ఐడియాస్ ఎప్పుడైనా మీరేదైనా అడిగారనుకోండి, దాని గురించి డిస్కస్ చేశారనుకోండి, దాని గురించి మాట్లాడడము. మెటీరియల్ థింగ్స్‌కి సంబంధించిన లవ్ లాంగ్వేజ్ అనమాట. సో, ఎప్పుడైతే మీది వాళ్ళది ఇలా లైక్ ఎమోషన్స్ వచ్చేసరికి వీళ్ళకి చూపించలేక వీళ్ళు దూరం దూరం వెళ్ళడము. ఓకే. నా వల్ల అవ్వట్లేదు. నేను వీళ్ళకి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఇవ్వలేకపోతున్నా అని చెప్పడం ఈ పర్సన్‌ది ఇక్కడ. ద స్టార్ కార్డ్‌తో. ఓకే.
ఫైనల్లీ చూద్దాం మరి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి 3 కార్డ్స్ తీసుకుంటాను. 3 కార్డ్స్‌లో అసలు వీడియో రికార్డ్ అయితుందా? 3 కార్డ్స్‌లో ఎక్కువ మెజారిటీ నెగెటివ్ కార్డ్స్ వస్తేనో, పాజిటివ్ కార్డ్స్ వస్తే యెస్. చూద్దాం టైమ్ లైన్ కూడా ఇస్తుందేమో యూనివర్స్ ఇక్కడ మనకి ఎప్పటికంతా ఈ పర్సన్ కాంటాక్ట్ చేయొచ్చు మిమ్మల్ని అని. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరంతకు మీరు కాంటాక్ట్ చేస్తే ఎమోషన్ అయిపోయి ఇంక నా వల్ల కాదు, వీళ్ళు చేస్తారో లేదో అని చెప్పేసి కాంటాక్ట్ చేశారనుకోండి, ఆల్రెడీ ఆ హ్యాంగ్‌మ్యాన్ ఎనర్జీతో వాళ్ళ అది ఉందన్నమాట అక్కడ. లైక్ మళ్ళీ సేమ్ రిపీటింగ్. దీన్నే రిపీటింగ్ ప్యాటర్న్స్. నేను మళ్ళీ ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను. రిపీటింగ్. తిరిగి రావడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ తిరగడం, రిపీట్ అవుతున్న కొన్ని సార్లు నేను చెప్తున్నాను కదా! లైఫ్ టైమ్‌కి రిపీట్ అవుతుంది ఈ సైకిల్. ఆపాల్సింది మీ చేతిలోనే ఉంది. ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో ఈ రిపీటింగ్ ప్యాటర్న్స్ ఆపాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఓకే. విల్ దే కాంటాక్ట్? విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ యూనివర్స్? లెంతీగా అనిపించింది, చాలా బోర్ కొట్టించిందంటే ఐఎమ్ సో సారీ. ఓకే. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. ఏదో రీడింగ్ చేస్తూ ఆస్వార్థంగా నేను ఉంటే సరిపోదు కదా! నిజంగానే మీకు ఏది హెల్ప్ అవుతుందో అది చెప్పాలి కూడా, రైట్? ఓకే. విల్ దే కాంటాక్ట్ ఆర్ నాట్? 7 ఆఫ్ పెంటికల్స్, వెయిటింగ్ టైమ్, వెయిటింగ్. 5 ఆఫ్ పెంటికల్స్, 1 మేబీ, 1 నో, 6 సక్సెస్, లాంగ్ వెయిటింగ్ సక్సెస్. 6 ఆఫ్ పెంటికల్స్ డౌన్ బాటమ్ ఆఫ్ ది డెక్. సో 1 మేబీ, 1 నో, 1 యెస్. ఓకే. ఇక్కడ సో కాంటాక్ట్ కొంతమందికి కాంటాక్ట్ జరిగే సిచ్యువేషన్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే 1 మేబీ, 1 యెస్ కాబట్టి. ఓకే. కానీ ఇది లాంగ్ వెయిటెడ్ సక్సెస్. ఇది చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్. ఇది అంత ఈజీగా అయితే అవ్వదు. చూడండి, డివైన్ టైమింగ్ చూపిస్తుంది 7 ఆఫ్ పెంటికల్స్‌తో. డివైన్ టైమింగ్ ఉన్నప్పుడు ఈ కాంటాక్ట్ జరుగుతుంది. 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి కంప్లీట్ నో. ఈ పర్సన్‌కి ఒక మూమెంట్‌లో అర్థమవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు కోల్డ్ ఎనర్జీలో లెఫ్ట్ ఔట్ అయినా అన్న ఫీలింగ్ వస్తుందో, మీరు కంప్లీట్‌గా వీళ్ళకి దూరం అయ్యారో అప్పుడు కాంటాక్ట్ చేస్తారు. ఓకే. టైమ్ లైన్ వచ్చేసి కొంతమందికి పెంటికల్స్ చూపిస్తుంది. డూ యూ వాంట్ గివ్ మీ ద టైమ్ లైన్ యూనివర్స్? టైమ్ లైన్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది చాలా డిఫికల్ట్ పార్ట్ ఇక్కడ టైమ్ లైన్ చెప్పడం. ప్రతి ఒక్క లైక్ డిఫరెంట్ టైమ్ లైన్ ఉంటుందన్నమాట. జస్ట్ ఆస్క్ అండ్ సీ. నో స్ట్రెంగ్త్ మేజర్ ఆర్కానా. నో యూనివర్స్ టైం చెప్పట్లేదు. లెట్ ఇట్ బి. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కాంటాక్ట్ చేస్తారా? యెస్, కాంటాక్ట్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్ అవే. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నో, వీళ్ళు చాలా టైం తీసుకుంటారు. 7 ఆఫ్ పెంటికల్స్ టైం పడుతుంది. వెరీ లాంగ్ వెయిటెడ్ సక్సెస్ ఇది 6 ఆఫ్ వాండ్స్‌తో. మీరు వెయిట్ చేసి ఇంకా రాదు టైం, ఇంకా మెసేజ్ అన్న టైంలో మీకు వస్తుందన్నమాట. గుడ్ న్యూస్ యూ విల్ రిసీవ్ ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ అని చెప్పేసి ఈ మెసేజ్‌కి మీనింగ్. సో ఎనీవే ఈ వెయిటింగ్ పీరియడ్ ఉంది కాబట్టి మీరంతకు మీరు ఏం చేయకుండా మీరు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్‌గా అప్పుడెప్పుడో ఇంకా రావచ్చనమాట. సో నాకు తెలుసు చాలామంది క్వెషన్ ఉండొచ్చు. మళ్ళీ ఈ పర్సన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటే కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. రైట్ అవే లైక్ వేరే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉండొచ్చు. అదంతా ఉంటుంది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? ఓకే. సో ఇదొచ్చేసి మీ రీడింగ్. చాలా బోర్ కొట్టించాను అనుకుంటాను ఇవాళ. ఎనీవే స్టిల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ పెడుతూ ఉంటాను. మోస్ట్‌లీ మళ్ళీ ఇంకొక వీడియో ఈరోజు పెడతాను. లాస్ట్ టైం నేను మీకు ఒక వీడియో గురించి చెప్పాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మేనిఫెస్టేషన్ అసలు ఎందుకు వర్క్ అవ్వదు? చాలామంది మేనిఫెస్ట్ చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, అయినా నాకు జరగట్లేదు అని అంటూ ఉంటారు కదా! దానికి రీజన్ నేను అక్కడ పోస్ట్ చేశాను. సో అలాంటివన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ లైక్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.